చెంప మీదకి వెళ్ళి కొడతా మరి నువ్వు అన్న మాటలు నేను ఇది ప్రజలకు కూడా ఎందుకు చెప్తున్నా ఏకమే దో చాయ్కు జేబులు చూస్తా అంటే చాయ్ పైసలు కూడా లేకుండా జేబులు మనం తాగుదామా లేదా ఒక దాంట్లో ఇద్దరం తాగుదామా అనే స్థాయిలో ఉన్నటువంటి జర్నలిస్టులు చాలా మంది ఉన్నారు. కానీ జర్నలిజం ని అడ్డు పెట్టుకుని సంపాదించాలి ఉండొచ్చు, అది పక్కకు పెడదాం. కానీ ఇలా యూట్యూబర్స్ ఛానల్స్ బయటకు వచ్చి మీరు అందరు ఇట్లా కొట్లాడుతారు, ఇంట్లో పోతే బోళ్ళు బాసాన్లు కొట్లాడతాయి. మీరు బయట కొట్లాడుతున్నారు, ఇంట్లో బోళ్ళు బాసాన్ల పంచాయతీ నడుస్తుంటది. పెళ్లి అయితే భార్య పిల్లలతో అమ్మనాయలతో కనీసం మీకు మీ బోటోళ్లకు కనీసం హెల్త్ కార్డ్స్ కూడా లేవు కదా. వాళ్ళు బాగా ఏంటంటే అంటే నేను కొన్ని పదాలు వాడాలో నాకు తెలుసలే కానీ మదమెక్కిన ఆంబోతులు దేశం మీద వాడు ఎట్లా తిరుగుతుంటాయో పైసలకు వీళ్ళకి అధికారం అనేది ఒక అహంకారం నెత్తి మీదకి ఎక్కి వీళ్ళు అడ్డగోలుగా మాట్లాడుకుంటా అడ్డగోలుగా అవమానపరుచుకుంటా ఒక వ్యక్తులే కాదు వ్యవస్థలను కూడా అవమానపరిచేటువంటి స్థాయికి పోయి నోటికి ఎంత వస్తుందంత అరే ఎన్నిసార్లునే వాడు 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 ఎప్పుడన్నోసారి ఆవేశం వచ్చేదని వాడంటే వేరే విషయం. కానీ మాట్లాడిన ప్రతి సందర్భంలో వాడు జర్నలిస్ట్ అని పెట్టుకొని తిరుగుతుంటాడు. ఇదేంది నీ భాష ఏంటిది, నువ్వేం ముఖ్యమంత్రివి, నీ అసొంటోళ్ళతోటి తెలంగాణ పరువు పోతున్నది. నువ్వు సేమ్ అక్కడ కల్చర్ మొత్తం మీరు తీసుకొచ్చి ఆ సినిమాటిక్ కల్చర్ తీసుకొచ్చి ఇక్కడ జనానికి తెలంగాణ భాష అంటే గిదేనేమో అనే లెక్కల తీసుకుపోయేటువంటి ఒక దుస్సాహసం చేస్తున్నారు. కానీ ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలకు ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి. ప్రజలకు తెలుసు ఏ మీడియా ప్రజల తరఫుకి ఉన్నది, ఏ మీడియా రాజ్యం తరఫున్నది, ఏ మీడియా అమ్ముడు పోతున్నది, ఏ మీడియా సమస్యల పట్ల నికార్స్గా కొట్లాడుతున్నది. జనం మాత్రం ఇది గమనిస్తున్నారు, ఇది రికార్డ్ అవుతుంది జనం. ఈరోజు బీబీసీ లాంటి ఛానల్ కూడా రోడ్ల మీదకి వచ్చి వీడియోలు చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం, డైరెక్ట్ కాదు. అంటే అలాంటి పెద్ద ఛానల్లే యూట్యూబ్కు డిజిటల్కి వచ్చినాయి. ఇంకా వీళ్ళు జర్నలిస్టులు కాదనే పదం ఎలా సంబంధం? బీబీసీ లాంటి ఛానల్ వచ్చి ఇక్కడ చేస్తా ఉంది తెలుగులో. ఇప్పుడు ఈయన అహంకారంతో నిద్ర నటిస్తున్నాడు, ఈయన నిద్రపోతలేడు, నిద్రపోయేటోని లేపొచ్చు, ఈయన నిద్ర నటిస్తున్నాడు. ఈయనకి అవన్నీ తెలుసు కదా. ఇప్పుడు అట్లాంటి వాళ్ళ ఆఫీసులలో అన్ని రాజకీయ పార్టీలలో వాళ్ళకే టీంలు ఉన్నాయి కదా, వాళ్ళే చేస్తున్నారు కదా. ఇలా అది లేనిది యువనికానికి పూట వెళ్ళదు, సవాలే లేదు, ఇలా పూట గడిచే సిచ్యువేషన్ లేదు అవి లేనిది. సో అది వాళ్ళకి తెలుసు, కానీ నటిస్తున్నారు. ఎందుకంటే ఇటువంటి మీడియాకు, నిజమైన మీడియాకు జనం లోపల ఆదరణ తగ్గించేందుకు, వాళ్ళను మానసికంగా ఇబ్బంది పెడతందుకు, జనం లోపల ఒక నెగటివ్ ప్రచారం చేసేందుకు ఇటువంటి వాళ్ళు వాళ్ళకు ఉన్నటువంటి హోదాను, వాళ్ళకున్న ముఖ్యమంత్రి స్థాయిని కిందికి దిగజారి ఈ జర్నలిస్టులను, ఇటువంటి ఛానళ్లను ప్రజల లోపల డిస్రెస్పెక్ట్ చేసే ఉద్దేశంతో అట్లా వాళ్ళను అవమానించే లెక్కల తీసుకుపోయే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఆయన పదవిని ఇవన్నీ పెట్టి కేసులు పెట్టించుడు కానీ, కేసులు వాస్తవికంగా ఉండి నీకు ఆబ్జెక్షన్ ఉంటే ఇలా సోషల్ మీడియాకు నిజంగా కూడా చాలా చెత్త భాష కూడా వస్తున్నది, సమస్యనే లేదు. ఆ చెత్త భాష ఎవరు మాట్లాడుతారో వాళ్ళని అరికట్టాల్సిన అవసరం ఉన్నది వేరే విషయం. నువ్వే మాట్లాడుతున్నప్పుడు నువ్వే అటువంటి భాషకు ఇక్కడ పేటెంట్స్ తీసుకున్న వాళ్ళను నీ పార్టీలను పొజిషన్స్ ఇచ్చి కూర్చోబెట్టినావు కదా, నువ్వే కూర్చోబెట్టినావు కదా. ఇప్పుడు ఈయన కూడా అంతే కదా, ఆ బూతులతోనే ఈయన వచ్చింది కదా, కేసీఆర్ ను అట్లా తిట్టే కదా ఈయన వచ్చింది. నీ పతారతోటి నీకున్న గౌరవంతో నువ్వు రాలేదు నాయన, నువ్వు అధికారంలోకి రాలేదు. ఇక్కడ జనంలో ఉన్న సమస్యలను మా బోటోలను బయటికి తీసుకొచ్చి, చాలా మంది మా బోటోలను బయటికి తీసుకొచ్చి దాన్ని విజువలైజ్ గా సోషల్ మీడియా చూపించి, సోషల్ మీడియాకి సంబంధించిన యజమానులు కూడా చాలా మంది జైళ్ళలో కూడా పోయారు కదా. ఇటువంటి వాళ్ళు అందరు చేపట్టే నువ్వు ఇవాళ వచ్చి గద్ద మీద కూర్చున్నావు. కానీ ఓడ దాటేదాకా ఓడమల్లన్నా, ఓడ దాటినాక బోడమల్లన్న చందం ఏదైతే ఉన్నదో జనం అర్థం చేసుకుంటున్నారు. నువ్వు వీళ్ళని బొంద పెట్టాలని అనుకుంటే నీకు నువ్వే బొంద తవ్వుకుంటున్నావు. ఆల్రెడీ నువ్వు తవ్వుకున్నావు కదా, నీ పార్టీని తవ్వుకొని మీరే తలా ఇంత మన్ను వేసేలా కొడుతున్నారు దాన్ని. ఈ మధ్యలో మొన్న దళితుల మీద ఈ సంబంధించిన మార్వాడి వాళ్ళు దాడి చేయడం జరిగిందన్న. అది ఇక్కడ కారు జరుపుమని చెప్పినందుకు దిగి వచ్చి, అక్కడ వాళ్ళ షాప్ ఉంది, జ్యువెలరీ షాప్ వాళ్ళది ఉంటే అక్కడి నుంచి దిగి వచ్చి వాళ్ళ ఉన్నటువంటి ఎంప్లాయీస్ వాళ్ళందరూ కలిసి దళిత వ్యక్తుల పైన దాడి చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? మార్వాడి వ్యవస్థ తెలంగాణలో విపరీతంగా పెరిగిపోతుంది. వాళ్ళే షాపులు, వాళ్ళే మొత్తం దందా మొత్తం వాళ్ళది అయిపోయింది తెలంగాణ. మీరు ఎలా చూస్తారండి దీన్ని? ఇప్పుడు ఇలా బతికొచ్చిన వాళ్ళు ఇక్కడ జనాలను అవమానించకుండా ఇక్కడ పొట్టగొట్టకుంటుండి వాళ్ళ పొట్ట కోసం బతుకుదెరువు కోసం వస్తే ఏం ఫరక్ పడదు అని రిసీవ్ చేసుకొని హక్కును చేసుకున్నటువంటి సంస్కారం తెలంగాణ ప్రజలలో ఉన్నది. కానీ ఇలా ఏమైపోయిందంటే బీజేపీ అక్కడ వచ్చిన కాడికెళ్ళి ఇక్కడ రాజకీయ నాయకులు, ఈ మార్వాడి వ్యవస్థ కావచ్చు, ఉత్తర హిందుస్థాన్కి వెళ్ళి వచ్చినటువంటి కొంతమంది బిజినెస్ మ్యాన్లు, పెద్ద పెద్దోళ్లకు వాళ్ళ చేసేటువంటి లంగదందాలల్లా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు వాటాలు తీసుకుంటారు కాబట్టి ఇలా వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి ప్రజల మీద దాడి చేసే స్థాయికి వచ్చింది వాళ్ళు. కానీ ఏంటంటే ఇలా ఎక్కడ చూసినా, ఏ పల్లెలో ఏడ చూసినా కానీ వాడు చిన్న ఒక జిలేబీ దుకాణం పెట్టుకునో, ఓ సమోసా దుకాణం పెట్టుకునో వచ్చి కూర్చుంటున్నాడు. స్లోగా వాడలు మొత్తం కొంటున్నారు. అవన్నీ ఇక్కడ మీద
సంపాదించిన పైసలతోనే చేస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే ఫండింగ్ ఇచ్చుకుంటా ఇక్కడ పెద్ద పెద్ద వీళ్ళ సంఘాలు ఉన్నాయి కదా, ఈ సంఘాలని ఈ ఎమ్మెల్యేలకు వీళ్ళందరికీ పెద్ద లెవెల్ ఇక్కడ నుంచి ఫండింగ్ ఇస్తుంది కాబట్టి లోకల్ వాళ్ళని ఏమి ఇబ్బంది పెట్టే పరిస్థితి లేదు. కానీ జనం తిరగబడతారు. వాళ్ళు అధికం చేస్తే తెలంగాణ వదిలిపెట్టి పోవాల్సి ఉంటది. ఎక్కడో తిక్కలేస్తుంది. ఇది ఆల్రెడీ చర్చలు జరుగుతున్నది కింద. ఆల్రెడీ ఇక్కడ నార్త్ ఇండియాకి వచ్చిన వాళ్ళే బొచ్చడు మంది ఇప్పుడు మొత్తం కొనుక్కుంటున్నారు. ఇప్పుడు మేము అదే చెప్పినాం కదా, ఇక్కడ తెలంగాణ వాళ్ళకు ఇప్పుడు చాలా మంది ఇండస్ట్రీస్ కి ఏం చేస్తారు, ఈవెన్ సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా ఏం చేస్తారు, ఇక్కడ భూములు ఇస్తున్నారు, ఇక్కడ నీళ్లు మనయి, కరెంటు మనది, గాలి మనది, అన్ని మనయే, ఇక్కడ వనరులు అన్ని మనయే, అన్ని ఇక్కడ వాడుకునేటంటే మొత్తం మనదే. వాళ్ళు అక్కడికి కంపెనీలు వచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టుకొని 100% మొత్తం ఆంధ్రలో పెడుతున్నారు. ఇక్కడైనా ఊడ్చే పనులు పాయఖానాలు సాఫ్ చేసి మాత్రం తెలంగాణలోకి కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని పెట్టుకుంటున్నారు. 80% ప్రతి దాంట్లో ప్రతి కంపెనీలో ఇక్కడ తెలంగాణలకు నౌకర్లు రావాల్సిందే. అట్లయితేనే కంట్రోల్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ కంపెనీలలో ఎమ్మెల్యేలు ఎంపీలు ఏ గవర్నమెంట్, నేను ఒక కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనలా, బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారనలా, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారనలా, అన్ని రాజకీయ పార్టీలకు వీళ్ళ వాటాలు పోయి ఇక్కడ రావాల్సిన ఉద్యోగాలు రాక వీళ్ళేమో బతుకులు లేక వీళ్ళు ఆగమాగం తెలంగాణలో చదువుకున్న యువకులు ఆగం వీళ్ళు తిరుగుతున్నారు. ఇలా అట్లా వచ్చిన వాళ్ళే కదా మీ అసంటి వాళ్ళంతా ఇప్పుడు ఛానల్ పెట్టినా కానీ మీరు తిరుగుతున్నారు కదా. హైలీ క్వాలిఫైడ్ పిహెచ్డి చేసిన వాళ్ళు పట్టుకొని కెమెరా పట్టుకొని మైపాల్గిన వీళ్ళందరూ నీట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు చాలా మంది జనం సమస్యల గురించి అలా తిరుగుతారు చదువుకున్న వాళ్ళు. నిరుద్యోగం ఒక దిక్కు తాండవం ఆడుతందుకున్న గల కారణాలలో ఇది కూడా ఒక కారణం. ఇటువంటి కంపెనీలన్నీ నార్త్ ఇండియాకి వచ్చిన వాళ్ళు, దాంట్లో మార్వాడీస్ కావచ్చు, ఆంధ్రాకి వచ్చిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా అక్కడ వాళ్ళని పెట్టుకొని ఇక్కడ మీరు వెస్ట్ సిటీ చూడరు, మొత్తం నువ్వు జూబ్లీస్ బంజారాస్ దాటినాక మొత్తం వాళ్ళే కంప్లీట్ కబ్జా చేసి పడేస్తారు. కంప్లీట్ కబ్జా. ఇలా భూ కుంభకోణాలలో కూడా మొత్తం ఆఫీసర్లు కూడా మరి ఏందో ఇంత గతంలో ముఖ్యమంత్రికి కేసీఆర్ ఆయన కూడా బీహార్ అయినా, మా మూలాలు బీహార్ అయినాడు కదా, బీహారీ బాబులను మొత్తం వచ్చి ఆయన ఇక్కడ మొత్తం ఆఫీసర్లందరినీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అందరు వాళ్ళని ఎంకరేజ్ చేసిండు. ఈ ముఖ్యమంత్రి వచ్చినా కూడా వాళ్ళతో వాటాలు పంచుకొని ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆయనకు అదే పని చేస్తున్నాడు. రియల్ ఎస్టేట్ బ్రోకర్ కదా ఈయన. సో ఈ రియల్ ఎస్టేట్ మాఫియా వీళ్ళందరూ తెలంగాణ మీద ఏంటంటే నాగుంబం పడిగేసినట్టు హైడ్రా పడగబెట్టి బెదిరించుకొని వసూలు చేసేదానికి వీళ్ళు అలవాటు పడి ఉన్నారు. కానీ ప్రజలు ఒక్కసారి తిరగబడ్డనాడు నీ మార్వాడి వ్యవస్థ కావచ్చు, నువ్వు ఎవడైతే అరాచకం చేసుకుంటూ ఇక్కడికి వచ్చి ఇక్కడ జనాలను దోపిడీ చేసి నిర్దాక్షిణ్యంగా పైసలు వసూలు చేసి బతికేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జనం తిరుగుబాటు వస్తుంది. ఇటువంటి చేస్తే మాత్రం బరాబర్ వస్తుంది. అలా నువ్వు దళితులు ఇలుతులు ఎవరైనా ఏ తెలంగాణలోనైనా నేను ఈ కులం ఆ కులం అని చెప్తలేను. తెలంగాణ ప్రజల మీద మీరు బతికేందుకు వచ్చినప్పుడు మీరు ప్రాపర్ బతకండి, పొరిని హక్కులకు ఉండాలి. కానీ నువ్వు ఫిజికల్ గా దాడులు చేస్తాన మాత్రం తెలంగాణ జనం కన్నెర్ర చేస్తే ఆ కన్నెర్ర చేసి వచ్చేటువంటి మంటల కాలిపోతారు. ఇదైతే మాత్రం పక్కా. రేపు ఏదో ఒకటి ఇటువంటిది మూమెంట్ కూడా బాంబేలో జరిగినటువంటిది ఎట్లయితే మూమెంట్ జరిగిందో అటువంటి మూమెంట్ రేపు పొద్దుగాల ఇక్కడ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి అన్న. ప్రతి మనసులో ఉంది కానీ ఎవరు బయటకు చెప్పకపోయినా లోకల్ రిజర్వేషన్ రావాలి. 80% అయినా మనకు ఉండాలి. మన తెలంగాణ వాళ్ళకి ఉద్యోగాలు రావాలి. ప్రైవేట్ రంగంలో కూడా తెలంగాణకు రావాలి. అక్కడనే ఆ మూవ్మెంట్ కావచ్చు, ఆ ఉద్యమం కావచ్చు ఇంకా స్టార్ట్ అయితే లేదు. ప్రతి ఒక్క ఉద్యమకారుల్లో ప్రతి ఒక్కళ్ళు ఉన్నారు. మీలాంటి వాళ్ళు ప్రాంతాల అధ్యక్షులుగా మీరు ఉన్నారు. ఏదైనా స్టార్ట్ చేసే అవకాశం బరాబర్ చేస్తాం అక్షిత్. బరాబర్ నిన్న మా వాయిస్ అట్లా అది ఉంది. ఆల్రెడీ తీసుకోబోతూనే ఉన్నాం. కొంతమంది ఎందుకు మీరు ఇవెందుకు మాట్లాడుతున్నారని లే అరే మీకు తెలంగాణ పిచ్చి అంటే బరాబర్ తెలంగాణ పిచ్చి. ఈ ప్రాంతంలో ఉన్నాం కాబట్టి ఈ ప్రాంతం నదీ పరివాహిక ప్రాంతం ఏదైతే ఉంటుందో క్యాచ్మెంట్ ఏరియాకు వాళ్ళకి సంబంధించినటువంటి నీళ్ళు ఎట్లయితే వాళ్ళ మీద వాళ్ళకి హక్కు ఉంటాయో ఈ ప్రాంతం మీద మా హక్కు ఉన్నది. వాళ్ళ ప్రాంతం పోయి మనం అడుగుతలేం కదా. ఈ ప్రాంతం మీద బరాబర్ 80% రావాలనేది రేపు పొద్దుగాల ప్రతి దగ్గర ప్రతి వేదికల మీద మేము మాట్లాడతాము. అది రావాల్సిందే. ఇటువంటి అరాచకాలు జరిగితే, దౌర్జన్యాలు జరిగితే మాత్రం అక్కడ క్రాంతి దళ కూడా ఉంటది రేపు భవిష్యత్తులో అని చెప్పి జనంకు మాత్రం చెప్పదలుచుకున్నాం మేము. థ్యాంక్ యూ సో మచ్.